పశ్చిమాసియాలో వార్ వల్ల ప్రపంచవ్యాపితంగా ఎనర్జీ క్రైసిస్ వచ్చిన మాట నిజం. భారతదేశంలో కూడా పెట్రోల్ ఛార్జీలు పెరిగాయి. అలాగే ఎల్పిజి కమర్షియల్ సిలిండర్ల కాస్ట్ విపరీతంగా పెరిగాయి. డొమెస్టిక్ సప్లైస్లో కాస్త ఇబ్బందులు వచ్చాయి. కానీ కంపారిటివ్లీ ఇండియాలో ఎక్కువ పెరిగాయా, ఇతర దేశాల్లో ఎక్కువ పెరిగాయా? మీకు కొన్ని గణాంకాలు మీ ముందు పెడతాను. అంటే ఈ పెరుగుదల నేనేమీ సమర్థించడం లేదు. చాలాసార్లు మాట్లాడాను. గతంలో ప్రపంచ ముడి చమురు ధరలు బాగా తక్కువ ఉన్నప్పుడు కూడా భారతదేశంలో ఆ ప్రయోజనాన్ని కన్జ్యూమర్కు రాకుండా ప్రభుత్వము భారీగా పన్నులు పెంచి ఆదాయాన్ని సంపాదించుకుంది. కానీ ఇప్పుడు ప్రపంచంలో ముడి చమురు ధరలు పెరిగాయన్న కారణాన దేశంలో కన్జ్యూమర్ ప్రైసెస్ పెంచుతున్నారు అని చాలాసార్లు చెప్పాను. కానీ మనం వాస్తవాలను పరిశీలిస్తే గణాంకాలు ఏం చెప్తున్నాయి? ఇండియాలో పెట్రోల్ ధర 7.5% పెరిగింది. పెట్రోల్ ధర 7.5% పెరిగింది. ఇదేమీ ఆశ్చర్యం కూడా కాదు. ఎందుకంటే గ్లోబల్ ఎనర్జీ ప్రైసెస్ $70 అరౌండ్ ఉండే ఫిబ్రవరి 28కు ముందు, వార్కు ముందు. ఒక్కసారిగా వార్ పీరియడ్లో $120 పర్ బ్యారెల్కు పెరిగింది. అంటే నియర్లీ 70% పెరిగింది. మన దేశంలో అవసరమైన ముడి చమురు రిక్వైర్మెంట్స్లో, క్రూడ్ ఆయిల్ నీడ్స్లో నియర్లీ 89% మనం ఇంపోర్టెడే. 89% ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ప్రపంచ ముడి చమురు ధరలు 70% పెరిగినప్పుడు ఇండియాలో పెరగక తప్పనిసరి పరిస్థితి. అందువల్ల ఈ పెరుగుదలను కాదు నేను వ్యతిరేకించింది. గతంలో బాగా తగ్గినప్పుడు ఎందుకు పెంచారు అనే ప్రశ్నించాం. మీకు 2014లో $108 పర్ బ్యారెల్ ఉన్నప్పుడు 70 రూపీసే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఎక్కువ ఉంది అనేది క్వశ్చనే తప్ప ఇప్పుడు పెరిగిన దానిపైన ప్రశ్న కాదు వాస్తవానికి. ఇక కంపారిటివ్ ఫిగర్స్ కూడా చెప్తాను. ఇండియాలో 7.5% పెరిగితే జర్మనీలో పెట్రోల్ ప్రైస్ ఈ వార్ తర్వాత 14% పెరిగాయి. యూకేలో 19% పెరిగాయి. అమెరికాలో 45% పెరిగాయి. మీకు పాకిస్తాన్ అండ్ ఫిలిప్పీన్స్లో అబోవ్ 50% పెరిగాయి. మియన్మార్లో 90% వరకు పెరిగాయి. సో ఈ పెరుగుదలతో పోల్చినప్పుడు ఇండియాలో పెరిగింది మార్జినలే. దీనికి కారణం అప్పటికే మనం భారీగా పెంచి ఉండవచ్చు. అలాగే ఆ దేశాలలో తగ్గినప్పుడు మరి ఏం చేశారన్న గణాంకాలకు కూడా చూడాలి. మన దగ్గర తగ్గి ఒక దశలో $50 పర్ బ్యారెల్ అయినప్పుడు కూడా మన దగ్గర భారీగానే ధరలు వడ్డించారు కదా. బట్ ఏదైనా వార్ తర్వాత అయితే క్లియర్గా ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో పెట్రోల్ ధర కంపారిటివ్లీ తక్కువ పెరిగిందన్నమాట వాస్తవం. ఇక డీజిల్ ప్రైసెస్లో కూడా మనకి తేడా కనబడుతుంది. మీకు మన దేశంలో ఈ వార్ పీరియడ్లో 8% పెరిగింది డీజిల్ ప్రైస్. కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి కంట్రీస్లో కూడా 85% పెరిగాయి. ఇక మనకు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా దేశాలతో పోలిస్తే మన దేశంలో ఎలాగూ ఎల్పిజి సిలిండర్, డొమెస్టిక్ యూజ్ సిలిండర్ తక్కువే. మన దేశంలో 942 రూపీస్ ఉండే ఉజ్వల బెనిఫిషరీస్కు 642 రూపీస్కే వచ్చింది. ఇక అయితే అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాతో మనం పోల్చుకోలేము, ఎందుకంటే అవి రిచ్ నేషన్స్. కానీ పాకిస్తాన్, నేపాల్, శ్రీలంకలతో పోలిస్తే కూడా మన దేశంలో కంపారిటివ్లీ ఎల్పిజి సిలిండర్ చీప్గా ఉన్నాయి. సో ఈ డేటా చూస్తే మనకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు నేను పెట్రోల్, డీజిల్, ఎల్పిజి 3 రకాల ధరల్ని ఈ వార్ పీరియడ్ ఎందుకు ఇంపార్టెంట్ అని మొదట్లోనే చెప్పాను. 89% మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. 70% గ్లోబల్ ఎనర్జీ ప్రైసెస్ పెరిగాయి. మామూలు ఆయిల్ షాక్ కాదు కదా. ఈ షాక్ పీరియడ్లో కూడా ఇండియాలో కంపారిటివ్లీ పెట్రోల్, డీజిల్, ఎల్పిజి ప్రైసెస్ ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ పెరిగాయి. ఇది ఎలా సాధ్యమైంది అనేది క్వశ్చన్. దీనికి కారణాలు ఏంటి? ఈ పీరియడ్లో కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఓఎంసీస్ జూన్ 30th వరకు 74,781 రూపీస్ నష్టపోయాయి. అండర్ రికవరీస్ అంటే వారి ఖర్చులు కన్నా తక్కువ ఆదాయం మాత్రమే వచ్చింది.
మరి ఎలా చేయగలిగింది అంటే ఈ పెరిగిన ప్రైస్ కంప్లీట్గా కన్జ్యూమర్ పైకి వెళ్ళకుండా కొంత లాస్ను ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అబ్జర్వ్ చేసుకున్నాయి. ఎలా అబ్జర్వ్ చేసుకున్నది? గవర్నమెంట్ చేసుకుంది కొంత ఓఎన్సీసీ చేసుకున్నాయి. ఎలా చేసుకున్నాయంటే 2014 తర్వాత మన దేశంలో ఆయిల్ ప్రైసెస్ భారీగా తగ్గలే, కానీ గ్లోబల్ ఆయిల్ ప్రైస్ భారీగా తగ్గాయి. నేను ఇంతకుముందు చెప్పినట్లు 2012-13 ఆ ప్రాంతంలో అయితే బ్యారెల్ చమురు ధర $140 పెరిగింది. నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే టైంకు $108 పర్ బ్యారెల్. ఆ తర్వాత చాలా రోజులు $50-60 పర్ బ్యారెలే ఉండే. కోవిడ్ టైంలో అయితే $25 పర్ బ్యారెల్ కూడా తగ్గింది. సో అంత భారీగా తగ్గాయి. ఈవెన్ ఈ వార్ మొదలయ్యే టైంకి కూడా $70 పర్ బ్యారెలే ఉండే. అంత భారీగా ప్రపంచ చమురు ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం కానీ ఈ మొత్తం బెనిఫిట్ కన్జ్యూమర్కి ఇవ్వలే. అందువల్ల అప్పుడు ఎట్ ద కాస్ట్ ఆఫ్ కన్జ్యూమర్, అంటే కన్జ్యూమర్కు ఛార్జ్ ఎక్కువ వేసి మిగిల్చుకున్న డబ్బులు మిగిల్చుకోగలిగింది ప్రభుత్వము ఆ ఓఎంసీలు కనుక. ఇప్పుడు భారీగా పెరిగిన ప్రపంచ చమురు ధరలు కంప్లీట్గా కన్జ్యూమర్కు పాస్ ఆన్ చేయలేదు. సో ఇది ప్రభుత్వము ట్రూలీ కంప్లీట్ ప్రైవేటైజేషన్ డీలింకింగ్ చేయలేదు. ఇప్పటిదాకా ఏం చెప్పారు? గ్లోబల్ ప్రపంచ చమురు ధరలతో లింక్ అయి ఉంటుందని, కానీ లింక్ కాలేదనటానికి ఇది ఉదాహరణ. మీకు దీని క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే భారీగా తగ్గినప్పుడు ఆ బెనిఫిట్ ప్రజలకు ఇవ్వలేదు కనుక ఇవాళ భారీగా పెరిగినప్పుడు ప్రజలపైన కంప్లీట్ భారం వేయకపోవడం వల్ల ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పిజి ధరలు ఆ స్థాయిలో పెరగలేదు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్, ధరల సంగతి నేను కారణం చెప్పాను, కానీ ముఖ్యంగా ఏంటంటే ఎనర్జీ సప్లైస్ డిస్రప్ట్ కావాలి. ఎందుకంటే మనము నియర్లీ 2/3 ఆఫ్ అవర్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్, మన క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్స్లో నియర్లీ 3/2 ఈ మిడిల్ ఈస్ట్, వెస్ట్ ఏషియా ప్రాంతం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అలాగే ప్రపంచంలో ఉన్న ఎనర్జీ సప్లైస్లో 20% వారు వల్ల స్తంభించిన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారానే ప్రయాణం చేస్తాయి. మన ఎల్పిజి అవసరాల్లో 50-60% ఇంపోర్ట్లపైన ఆధారపడతాం. మరి ఇంత పెద్ద డిస్టర్బెన్స్ కంప్లీట్గా ఇండియాలో పెద్ద ఎత్తున షార్టేజ్ తీసుకురావాలి కదా. వాస్తవంగా మనం నింపుకోవాల్సిన స్థాయిలో స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ కూడా నింపుకోలేదు. నేను అది లెక్కలతో సహా ఇదివరకు చెప్పాను. మనకు అవకాశం ఉండే కూడా మనకున్న కెపాసిటీలో 64% మనము ఫిలప్ చేసి పెట్టుకున్నాం స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్. స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఎక్స్పాన్షన్ పైన ప్రభుత్వం దృష్టి కూడా పెట్టలేదు ఈ కాలంలో. అయినా కూడా ఎందుకు మరి కంప్లీట్ డిస్రప్షన్ అయితే జరగలేదు. కొంత భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అడపాదడపా పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూలు కనబడ్డాయి. కమర్షియల్ సిలిండర్లకైతే సప్లై ఆగిపోయింది. చిన్న చిన్న వ్యాపారాలు, దుకాణాలు దెబ్బతిన్నాయి. డొమెస్టిక్ సప్లయర్స్లో కన్సర్న్ పెరిగింది. ధరలు కూడా కమర్షియల్ ఎల్పిజి అయితే భారీగా పెరిగాయి. ఇవన్నీ జరిగాయి. కానీ వెస్ట్ ఏషియా వార్ డిస్టర్బెన్స్తో పోలిస్తే ఇది కంపారిటివ్లీ తక్కువే. ఇంతకన్నా ఇంకా కంప్లీట్ కావస్ వస్తుందేమో అని అనుకున్నారు, కానీ అది జరగలేదు. దానికి కారణం ఏంటి అంటే మనము ఈ అనుసరించినటువంటి విధానం ఏంటి, భవిష్యత్తులో అది ఎలా ఇంపార్టెంటో మనం ఇక్కడ గుర్తించాలి. ఒకటి డిప్లొమసీ, ఎనర్జీ డిప్లొమసీ అనేది కీలకం. ఎందుకంటే ఇలాంటి ఆయిల్ షాక్స్ మళ్ళీ రావన్న గ్యారంటీ లేదు. అందువల్ల ఎనర్జీ డిప్లొమసీ అనేది కీలకమవుతుంది. మనము అటు గల్ఫ్ దేశాలతో ఇటు ఇరాన్తో సంబంధాలు ఉండడం వల్ల ఇంతటి క్రైసిస్లో కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా మన షిప్స్ కొంత కాకపోతే కొంతన్నా బయటికి వచ్చాయి. అంటే ప్రొడ్యూసర్స్ సహకరించారు, అలాగే ఇరాన్ సహకరించింది. మన ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్తో మాట్లాడాడు. అందువల్ల స్ట్రాటజిక్గా ఎనర్జీ డిప్లొమసీ అనేది చాలా కీలకము. ఫారిన్ పాలసీకి ఎనర్జీ సెక్యూరిటీకి ఇంత క్లియర్ సంబంధం ఉంటుంది అనటానికి ఇదొక ఉదాహరణ. అంతటి వార్ పీరియడ్లో కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ బ్లాక్ అయి ఉన్న సమయంలో కూడా కొన్ని ఇండియన్ షిప్స్ రాగలిగాయి. వాస్తవంగా భారతదేశ ఫారిన్ పాలసీ కంప్లీట్గా ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూప ఉండకపోతే ఇంకా మనకు ఈ క్రైసిస్ కూడా వచ్చేది కాదు. ఎందుకంటే మనకు ఇరాన్తో మంచి లివరేజ్ ఉండేది.
కానీ మనము వెస్ట్ ఏషియా వార్ స్టార్ట్ అయ్యి February 28 వార్కు కొద్ది గంటల ముందు కూడా మన ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయిల్లో ఉండి కంప్లీట్గా ఎన్డీఏ ప్రభుత్వం ఇజ్రాయిల్ వైపు మొగ్గింది. కంప్లీట్ ఇరాన్ డిజోన్ చేసుకుంది. అయినప్పటికీ కూడా ఇరాన్తో మనకున్న హిస్టారిక్ రిలేషన్షిప్ వల్ల ఇరాన్ సహకరించింది. అందువల్ల ఎఫెక్టివ్ ఫారిన్ పాలసీ అనేది ఎనర్జీ సెక్యూరిటీకి కీలకము అని ఈ అనుభవం ద్వారా మనకు తెలిసిన మొదటి అంశం. ఇక రెండవ అంశం, మనము డైవర్సిఫైయింగ్ ద ఎనర్జీ సప్లైస్. మనము 89% దేశం దిగుమతులపైన ఆధారపడ్డప్పుడు మనము ఏదో ఒక్క సోర్స్ నుంచి ఆధారపడడం రిస్కీగా ఉంటుంది. ఇవాళ మన 2/3 ఆఫ్ ఎనర్జీ సప్లైస్ గల్ఫ్ ప్రాంతం నుంచి, 50 to 60% ఎల్పిజి గల్ఫ్ ప్రాంతం నుంచి. ఈ ఓవర్ రిలయన్స్ ఆన్ ద వెస్ట్ ఏషియా రీజన్ వల్ల ఈ మేరకు డిస్టర్బెన్స్ అయింది. కానీ అదే సమయంలో వివిధ కారణాల రీత్యా మనము రష్యా నుంచి, ఈవెన్ అమెరికా నుంచి, ఆఫ్రికా నుంచి, లాటిన్ అమెరికా నుంచి కూడా ఎనర్జీ సప్లైస్ మనకు ఉన్నాయి. అందువల్ల ఈ క్రైసిస్ పీరియడ్లో ఆ ఛానల్స్ను కూడా ఓపెన్ చేశాం. మనము ఇతర ఛానల్స్ నుంచి కూడా ఎనర్జీ సప్లైస్ తెచ్చుకోగలిగాం. అది రెండవది. మూడవది, స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ కొంత మేరకు మెయింటైన్ చేయగలిగాం. అది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల దగ్గర కొంత, వ్యూహాత్మక చమురు నిల్వల పేరిట కొంత మనం మెయింటైన్ చేయగలిగాం. ఇక్కడ వాస్తవానికి ఇంకెక్కువ అవకాశం ఉంది. ఇకనైనా మోడీ ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికీ మనకున్న కెపాసిటీలో 64% వరకే ఫిలప్ చేసి ఉన్నది ఈ వార్ సమయానికి. ఆ కెపాసిటీ కూడా మనం గణనీయంగా పెంచుకోవాలి. అట్లీస్ట్ 3 months అవసరాలకు సరిపోయేంత రిజర్వ్స్ ఉండాలి అని ఎనర్జీ ఎక్స్పర్ట్ చెప్తారు. చైనా లాంటి దేశాలైతే, అమెరికా లాంటి దేశాలైతే ఈవెన్ 9 months వరకు కూడా వాళ్ళ అవసరాలకు తగినంత రిజర్వ్స్ ఉన్నాయి. ఈ ఎల్పిజి రిజర్వ్స్ అయితే దాదాపు ఏమీ లేవు మన దగ్గర, ఓన్లీ కంపెనీల దగ్గర ఉన్న స్టాక్ తప్ప. అందువల్ల తక్షణం గుర్తించాల్సింది ఏంటంటే ఈ స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ కెపాసిటీ పెంచాలి. కేవలం పెట్రోలే కాదు, డీజిల్, ఎల్పిజి కూడా పెంచాలి, ఫెర్టిలైజర్ కూడా పెంచాలి. దాంతోపాటు ఆ కెపాసిటీ, ఉన్న కెపాసిటీ కూడా పూర్తిగా ఫిలప్ చేసుకొని ఉండాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇక నాలుగవది, ఈ సమయంలో మనం గుర్తించాల్సింది డొమెస్టిక్ ఎనర్జీ ప్రొడక్షన్ కెపాసిటీని పెంచాలి. ఇప్పుడు ఎల్పిజి కాస్త ఇంప్రూవ్ చేయగలిగారు. ఈ క్రైసిస్ రావడంతోనే ఎల్పిజి గ్యాస్కు అవసరమైన ఫీడ్ స్టాక్ మొత్తాన్ని ఎల్పిజికే డైవర్ట్ చేయగలిగారు. అందువల్ల దేశీయంగా ఎల్పిజి సిలిండర్ల కొరత మన డొమెస్టిక్ అంటే ఇళ్ళల్లో కొరత అంత లేకుండే. కానీ కంపారిటివ్లీ మనకు పెట్రోల్, డీజిల్ విషయంలో మీకు 2014లో ఇండియా 77.6% అవసరాలలో దిగుమతులపైన ఆధారపడేది. అంటే మనకు మన మొత్తం ఎనర్జీ నీడ్స్లో క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్లో 77.6%, నియర్లీ 78% దిగుమతులు తీసుకునేది. ఇప్పుడు ఈ 12 ఏళ్ళు ఇది 88.6% పెరిగింది, 89% పెరిగింది. ఈ డిపెండెన్సీని తగ్గించుకోవటానికి తక్షణం చర్యలు తీసుకోవాలి. ఇక ఐదవది, ఎంతో కొంత మనకు ఉపయోగపడ్డది ఈ పీరియడ్లో ఏంటంటే ఈ రిన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ పెరిగింది. ఇతర రకాల సోర్సెస్ నుంచి వచ్చే ఎనర్జీ సప్లైస్, ఇథనాల్ బ్లెండింగ్ జరిగింది. అది వేరే సమస్యలు ఉన్నాయి, నేను దాన్ని సెపరేట్గా ఇథనాల్ బ్లెండింగ్ పైన మాట్లాడాను. ఈ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ కూడా డెవలప్ కావడం కూడా ఒక అడ్వాంటేజ్ ఇది. ఇప్పుడు మనం ఎల్పిజి పైన అత్యధికంగా వంట కొరకు ఆధారపడడం వల్ల ఎల్పిజి అంత ఆందోళన చెందాల్సి వచ్చింది. ప్రపంచంలో చాలా దేశాలు టోటల్గా ఎల్పిజి పైన ఆధారపడవు. సో అందువల్ల కుకింగ్ ఫ్యూయల్కు కూడా మనం డైవర్సిఫై చేసుకోవాల్సిన అవసరాలు అయితే ఏర్పడ్డాయి.